ఎస్ నవీన్, రేపు మధ్యాహ్నం 2:30కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి నేరుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లేఖలు పంపించడం జరిగింది. 2:30కు ఒక సమావేశం ఉంటుంది. సమావేశం ఎజెండాలో ప్రధానంగా వాటర్ రివర్ ఇష్యూస్ పైన చర్చిస్తామనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందులో పాత పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇప్పటి వరకు తెలంగాణకు నీటి వాటా కేటాయింపు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అంశంపైన కూడా సమావేశంలో చర్చ జరగబోతుంది. ఆ అంశాలని ఎజెండాగా కూడా ఇందులో ఫిక్స్ చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే రేపు 2:30కు సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే సమావేశానికి 2:30 ఎజెండాగా కూడా ఉండబోతుంది. ఈ సమావేశంలో తాజాగా అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల పైన తాము చర్చించబోమని చెప్తున్నారు. కానీ ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వాటాల పంచాయతీ కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరుగుతుందనేది కూడా అటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా లేఖ రాయడం జరిగింది. మొదట సమావేశానికి హాజరైతేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన లోతుగా కొంత చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇటీవల దాదాపు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అనేక సార్లు కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు 1-2 సార్లు సమావేశం అయినప్పటికీ కూడా నీటి పంచాయతీలు ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్రాలు పునర్విభజన చట్టం ముగిసిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఇంకా అపరిష్కృతం కానీ సమస్యలు ఆ విధంగా ఉన్న నేపథ్యంలో దానికి కేంద్రమే ఒక ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా సమావేశానికి పిలిచిన నేపథ్యం కాబట్టి రేపు 2:30కు జరగబోయే సమావేశంలో అపెక్స్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు సైతం కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మొదట తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టులపైన చర్చ జరగబోతుంది. అనంతరం ఇక బనకచెర్లపైన కూడా సుదీర్ఘంగా చర్చ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 82,000 కోట్లతో కూడా బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టబోతున్న నేపథ్యంలో ఆ బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసి దాని ద్వారా రాయలసీమ లాంటి జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దానికి సంబంధించి ఇటీవల ఈఎన్సీకి సంబంధించి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టులో దాదాపు 3 అంశాలపైన ఈ పర్యావరణ నిపుణుల కమిటీ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించిన అంశంలో కూడా 3 అంశాలను ప్రస్తావించిన నేపథ్యం దానికి సవివరంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లేఖను రిటర్న్గా కేంద్ర పర్యావరణ శాఖకు రాయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర జలశక్తికి కూడా ఆ లేఖను పంపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 2:30కి జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. మొదట పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చ జరగబోతుంది. పెండింగ్ ప్రాజెక్టుల అనంతరం కూడా బనకచెర్ల ప్రధాన ఎజెండాగా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్లపైన చర్చించే అంశమే లేదన్న అంశాన్ని చెప్తున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆ సందర్భంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనే సుదీర్ఘంగా చర్చించింది. ఆ సందర్భంగా కూడా వారు బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పక్కకు పెడితే మొదట తెలంగాణలో నిర్మించాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా అంశాలు కావచ్చు, అవి నెరవేర్చిన తర్వాతకే బనకచెర్ల అంశం పైన చర్చ జరగాల అంశాన్ని కూడా గత సందర్భంగా అంటే సతీష్, ఇప్పటికే ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. సో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాగునీటి అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే రేపు అపెక్స్ కమిటీలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ అంశాలను బాధించాలి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను అపెక్స్ కమిటీ దృష్టికి ఏ అంశాలను తీసుకురావాలనే దాని మీద ఒక క్లారిటీకి అయితే వచ్చాయి, లేఖలు కూడా పంపించాయి. సో ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం ఒక బనకచెర్ల అంశం మీదనే రేపటి అపెక్స్ కమిటీ సమావేశం పరిమితం కావాలి, సో దాన్నే ఎజెండాగా తీసుకోవాలని చెప్పి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అపెక్స్ కమిటీకి కూడా ఒక లేఖ రాశారు. సో రేపు తెలంగాణలో చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మహబూబ్ నగర్ లో ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో కట్టాల్సి అనుకున్నటువంటి ప్రాజెక్టులకు పర్మిషన్లు రావాలని చెప్పేసి, అలానే ఈ సాగునీటి ముఖ్యంగా జలాలకు సంబంధించినటువంటి నికర జలాలు, మిగులు జలాల్లో వాటాకు సంబంధించి కావచ్చు, లేదా అనేక అంశాలు ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటుంది, దోచుకుపోతుంది. ఫలితంగా ఈ రెండు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటి అనేక అంశాలను కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సో సిఆర్ పాటిల్కి ఎజెండా రూపంలో ఇచ్చింది. సో రేపు మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో బనకచెర్ల మీదనే చర్చ జరగాలి అంటుంది. సో తెలంగాణ ప్రభుత్వం మాత్రం సో ఆ చర్చకు మేము ఇప్పటికే అనుమతులను అంటే నిపుణుల కమిటీ అనుమతులను నిలిపివేసినటువంటి నేపథ్యంలో సో ఆ అంశాన్ని కాకుండా మిగతా అంశాల మీద దృష్టి సారించాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ రేపు అవుట్కమ్ ఎట్లా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి? సో మరికొన్ని సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా?
ఎస్, ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో పాత పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్టుల అంశాలు ఇప్పటివరకు పర్యావరణ అనుమతులు కూడా సరిగ్గా రాలేదు. ఎన్డీఏ గవర్నమెంట్తో అలయన్స్లో ఉన్న టీడీపీకి మాత్రం అన్ని ప్రాజెక్టులలో పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు. వారి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం తెలంగాణ పైన కొంత చిన్న చూపు చూస్తుందని ఇటీవల రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఆర్ పాటిల్ను కలిసిన అనంతరం కూడా నేరుగా వచ్చి వారు మీడియా ముఖంగా కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఆ సందర్భంలో కొత్తగా రెండు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్నా కానీ మొదట అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకోవాలి. కానీ అవన్నీ ఏవి తీసుకోకుండానే బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారు. మొదట అసలు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కేటాయింపులు పూర్తి చేయాలని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ గతంలో కొన్ని సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కూడా మిగులు జలాలకు సంబంధించిన వాటిని మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అందులో భాగంగానే వాడుతున్నాం తప్ప కొత్తగా తెలంగాణ వాటాల నుంచి ఏం తీసుకుంటలేమనే అంశాన్ని కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 3 అంశాలను లేవనెత్తుతూ కూడా ఈఏసీ కొన్ని ప్రతిపాదనలు పంపించింది. మొదట అసలు బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్టు ప్రతిపాదనలకు సంబంధించి పీపీ కేంద్ర జల సంఘంతో పాటు సిడబ్ల్యూసీ సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలనే అంశాన్ని మొదటి అంశంలో భాగంగా పేర్కొన్నారు. అదేవిధంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు 1980కి విరుద్ధంగా ఉన్న ఆరోపణలు సైతం కూడా పరిగణలోకి తీసుకోవాలనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు ఇక టీఓఆర్ తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీ క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి కూడా తీసుకోవాలనే అంశాన్ని చెప్తున్నాడు. వీటన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా లేఖ రాసింది. ఆ లేఖలో ప్రధానంగా అనేక అంశాలను పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదనే అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. తెలంగాణ మాత్రం మొదట బనకచెర్లకు ముందు కూడా తెలంగాణలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఇంకా అసలు తమ నీళ్లను తాము వాడుకుంటలేము, మొదట తమ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు, ప్రాజెక్టులు పూర్తి కాకుండా నీటి వాటాలు కేటాయింపుకు సంబంధించిన అంశాలను ఇంకా తెలంగాణకు అన్యాయం చేస్తున్న అంశాన్ని మొదటి నుంచి కూడా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గత సమావేశాల సందర్భంగా ఇదే అంశం చెప్పిన నేపథ్యంలో రేపు 2:30కు జరగబోయే మీటింగ్ అత్యంత కీలకమవుతుంది. ఎందుకంటే మొదట రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులపైన కొంత చర్చ జరిగితే బనకచెర్ల అంశం పైన కూడా అదే సమావేశంలో కూడా చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఎజెండాలో ప్రధానంగా వాటర్ ఇష్యూస్ పైన చర్చ జరగాలనేది కూడా కేంద్ర జలశక్తి మంత్రి కూడా రాశారు. గతంలో కేంద్ర జలశక్తి సమావేశం జరిగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడితే తాము సిద్ధంగా ఉన్నాం, ఈ సమావేశానికి తాము వస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాస్తూ ఆ లేఖలో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు మినహా తెలంగాణలో ఉన్న ఇతర ప్రాజెక్టులపైన చర్చ జరగాలన్న అంశాన్ని సారాంశాన్ని ఆ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి ఏం చెప్పబోతున్నారు, జరగబోయే సమావేశం అత్యంత క్రూషల్గా ఉండబోతున్న నేపథ్యంలో ఆ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకోబోతున్నారు కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా బనకచెర్లను మాత్రం తెలంగాణ అపోజ్ చేస్తూ వస్తున్న నేపథ్యం, మరోవైపు బనకచెర్లతో నష్టం లేదనే అంశాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తున్నమాట. కాబట్టి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 2:30కి జరగబోయే సమావేశంలో అటు అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో పాటు ఒకవేళ సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన అధికారులు కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశాలని అత్యంత కీలకంగా కూడా కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. కాబట్టి ఒక అడుగు ముందుకు పడే అవకాశాలని మొదట పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి.